హాయ్ ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టుగానే 30 సెప్టెంబర్ నాటికి మన ఎల్ఐసి ప్లాన్స్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. కానీ మన ఎల్ఐసి 1 అక్టోబర్ నాటికే మళ్ళీ 19 కొత్త ప్లాన్స్ లాంచ్ చేయడం జరిగింది ఇమీడియట్గా. ఎందుకంటే ఏ మార్కెటింగ్లో ఉన్న ఏ సంస్థ అయినా ఒక్కరోజు కూడా ప్రోడక్ట్ లేకపోతే ఎన్నో కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. మన వాళ్ళు ఇమీడియట్గా 19 పాలసీలు లాంచ్ చేశారు. ఈ 19 పాలసీలు కూడా ఇంతకుముందు ఉన్న ఫేమస్ పాలసీస్. మనం చేయాల్సింది ఏమిటంటే, పాత వాళ్ళని ఆల్రెడీ మనం పాలసీస్ క్లోజ్ అవుతున్నాయి అని చెప్పాం కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి మళ్ళీ పాలసీ అడగటం కరెక్ట్గా కాదు. కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వటం మంచిది. అలా కాకుండా కొత్త వాళ్ళని కలవండి, కొత్త ప్రాస్పెక్ట్స్ని తయారు చేయండి, కొత్త ప్రాస్పెక్ట్స్ లిస్ట్ని తయారు చేయండి. వాళ్లకు అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంది, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, లైఫ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్స్, వాళ్ళ కాన్సెప్ట్ బేసిస్లో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ పేర్లు ప్రాస్పెక్టింగ్ లిస్ట్లో రాసుకోండి. మనం ఈలోపు కొన్ని రోజులు కొత్త ప్రాస్పెక్టింగ్ లిస్ట్ తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి. మరి క్లోజ్ అయిన పాలసీస్కి కొత్త పాలసీస్కి డిఫరెన్స్ చూసినట్లయితే, క్లోజ్ అయిన నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఇయర్ సరెండర్ వాల్యూ కొత్త వాటిల్లో ఉంది. 1 ఇయర్ పూర్తిగా కట్టినట్లయితే సరెండర్ వాల్యూ వస్తుంది. రెండోది కమిషన్, ఏజెంట్ ఇన్కమ్ చూసినట్లయితే వాళ్ళు స్టార్టింగ్లో తగ్గినట్టు ఉన్నా కానీ ఒక 6 ఇయర్స్ వరుసగా కట్టినట్లయితే ఆ పాత ఇన్కమ్ కొత్త ఇన్కమ్కు సమానం అవుతుంది. అయితే దీంట్లో ఐఆర్డిఏ లక్ష్యం ఏంటంటే, పాత చేసిన పాలసీలు ల్యాప్స్ కాకుండా ఒక ఏజెంట్ కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశం దీంట్లో కనబడుతుంది. ల్యాప్సేషన్ తగ్గించి ఆ పాలసీ కంటిన్యూ చేసి వాళ్ళు ఏ పర్పస్కి అయితే పాలసీ చేశారో ఆ పర్పస్ నెరవేర్చాలా అనే ఉద్దేశం ఐఆర్డిఏకి ఉన్నది. ఐఆర్డిఏ ప్రస్తుత లక్ష్యం ఏంటంటే, 2047 నాటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతాయి. అప్పటికి అందరికీ ఆల్ సిటిజన్స్కు ఇండియన్ సిటిజన్స్కు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలా అనే ఉద్దేశంతో కొత్త మార్పులు తీసుకొస్తుంది. మరి ఈ మార్పులకు అనుగుణంగా మనం కూడా చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. మీరు ప్రతి ఎల్ఐసి అంశాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్ఐసి పాలసీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్ఐసి నాలెడ్జ్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రొఫెషనల్ ఏజెంట్గా మారాల్సిన అవసరం ఉంది. ప్రొఫెషనల్ ఏజెంట్కు ఆటోమేటిక్గా పెద్ద ఎత్తున వాళ్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో. మన పార్ట్ టైం ఏజెంట్స్ మిత్రులు చాలామంది వాళ్ళు ఫుల్ టైం ఏజెంట్గా, ప్రొఫెషనల్ ఏజెంట్గా మారితే వాళ్ళ ఫ్యూచర్ ఉజ్వలంగా ఉండే అవకాశం ఉంది. ఐఆర్డిఏ వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకొని ఇన్సూరెన్స్ని ముందుకు తీసుకోవాలి, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది. ఆ ఆలోచనతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, మరి ఈ కమిషన్ విషయం చూసినట్లయితే మీకు దీంట్లో ప్రతి సర్క్యులర్లో ఉంది. మీ కమిషన్ డీటెయిల్స్ మొత్తం ఉన్న తర్వాత, ఇన్కమ్ గురించి సర్క్యులర్లో ఉన్న తర్వాత కింద ఒకటి రాస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ఇష్యూడ్ ఫర్ క్లాబ్యాక్ కమిషన్. అది క్లాబ్యాక్ కమిషన్ అంటే ఏంది, ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన విదేశాల్లో ఎట్లా ఉందంటే, క్లాబ్యాక్ కమిషన్ అంటే, సపోజ్ మనం పాలసీ చేసిన తర్వాత లేకపోతే సరెండర్ అయిపోయింది కట్టిన తర్వాత, అయితే మీకు స్టార్టింగ్లో ఇచ్చిన కమిషన్ను వాపస్ తీసుకుంటారు. మరి
ఇది మంచిదా కాదా అనేది ఒక నిర్ణయం ఆలోచన మీరు చేయండి. మంచిది కాదు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, కానీ దీంట్లో ఒక పాజిటివ్ కోణం కూడా ఉంది. మన వాళ్లకు ఈ రిబేట్ని ఆపే అవసరం ఈ క్లాబ్యాక్ కమిషన్లో వస్తుంది. ఒకతను పాలసీ చేసినట్లయితే, మనం రిబేట్లు ఇచ్చినట్లయితే, వాడు తర్వాత కట్టకపోతే మీ కమిషన్ రికవర్ అవుతుంది, మీరు ఇచ్చిన డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. ఇలాంటి రూల్స్ ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఫారిన్ కంట్రీస్లో ఎట్లా ఉందంటే క్లాబ్యాక్ కమిషన్ 1 yearకి ఉంది కొన్ని కంట్రీస్లో. కొన్ని కంట్రీస్లో 2 years, 3 years, 4 years, 5 yearsకి ఉంది. 5 years తర్వాత ఏం లేదు. 5 years తర్వాత సరెండర్ చేస్తే నో ప్రాబ్లం. అయితే మన ఎల్ఐసిలో ఈ క్లాబ్యాక్ కమిషన్ 1 yearకు వస్తుంది అని పర్సనల్గా నేను నమ్ముతున్నా. 1 year కట్టకపోతే పాలసీ ఆ కమిషన్ రివర్స్ అయింది. మీకు వచ్చే ఇతర కమిషన్ నుంచి ఆ కమిషన్ కట్ అవుతుంది. వాళ్ళు ఈ రిబేట్ ఇచ్చేవాళ్ళు ఈ పార్ట్ టైం పని చేసుకుంటా, సరే రిబేట్ ఇస్తే వచ్చేస్తుందిలే బిజినెస్ అనుకునేటోళ్ళు, వాళ్ళు జాగ్రత్త. మీరు రిబేట్ ఇచ్చినట్లయితే ఈ రోజు నుంచి మీరు రిబేట్ అనే విషయం మర్చిపోవాలి. మీరు ఇలాగైతే మన ప్రపంచం నుంచి డైనోసార్ మాయమైపోయిందో, ఈ 1st October నుంచి రిబేట్, ఎల్ఐసి రిబేట్ అనేది మాయమైపోవాలి. డైనోసార్ సంతతి ఎట్లయితే మాయమైపోయిందో అలా 1st October నుంచి రిబేట్ అనే మాట మర్చిపోండి. ఒకవేళ ఇచ్చినట్లయితే, రిబేట్ ఇవ్వడానికి సాహసం చేసినట్లయితే మీ కాళ్ళు మీరు నరుక్కున్నట్టే, అతి దారుణంగా నష్టపోతారు. ఫ్రెండ్స్, అసలు రిబేట్ అనేదే పెద్ద దరిద్రం. ఆ రిబేట్ తోటి పాలసీలు చేసి ఏదో సాధించినట్లయితే, MDRT కానివ్వండి ఇలాంటి సాధించి మనకు పూలదండ సన్మానం లేకపోతే ఒక బొకే ఇచ్చి మనకు సన్మానం చేస్తే మనం ఆఫీసులో ఎంతో సంతోషంగా ముఖం పెడతాం, సంతోషంగా ఉండం, సంతోషంగా ముఖం అట్లా పెడతాం. ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. ఎంత నష్టపోయాం, ఎంత పెట్టుబడి పెట్టాం, ఎందరికి రిబేట్ ఇచ్చాం, జేబు నుంచి ఎంత ఖాళీ అయింది జేబు. ఇది కాదు. మీరు ఇన్సూరెన్స్లో వచ్చింది 4 డబ్బులు సంపాదించుకోవడానికి, మీరు మీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి, మీరు ఆర్థికంగా ఎదగడానికి, మీ కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా జీవించడానికి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రిబేట్ అనే మహమ్మారి నుంచి ఇది మంచి అవకాశం, మీరు దూరం కాండి. కష్టపడి ప్రొఫెషనల్ ఏజెంట్గా పనిచేసినట్లయితే మన దగ్గర వచ్చి పాలసీలు చేసే అవకాశం మనకు ఫ్యూచర్లో ఉంటుంది. చాలామంది మనల్ని రికమెండ్ చేస్తారు, అతని దగ్గర వెళ్ళి చాలా బాగా పనిచేస్తాడు, అతనికి ఎల్ఐసి నాలెడ్జ్ బాగుంది, ఎల్ఐసి గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి ఆయన దగ్గర ఉంటాయి అన్నీ మన దగ్గర పంపిస్తారు జనాలు. అదే ఒక మంచి అవకాశంగా తీసుకొని నేను ఏజెంట్ మిత్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు రిబేట్ని మర్చిపోండి. ఫ్రెండ్స్, మీరు ఈ కొత్తదనాన్ని, మన IRDA వాళ్ళు తీసుకొస్తున్న కొత్త విషయాలను మనం అవగాహన కల్పించుకొని మంచి బిజినెస్ చేసే ప్రయత్నం చేయండి, నీట్గా బిజినెస్ చేసే ప్రయత్నం చేయండి, ప్రొఫెషనలిజం చూపెట్టండి, మీరు నాలెడ్జ్ పెంచుకోండి, కొత్త ప్రోడక్ట్స్ ఏమొచ్చినా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి, మీరు వచ్చిన ఆల్రెడీ సర్క్యులర్స్ అన్నీ చదవండి,
మరి నేను నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మీ ముందు కొన్ని విషయాలు పెట్టాను ఫ్రెండ్స్. అది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎప్పుడు మీ అభివృద్ధిని, మీ సుఖ సంతోషాలను కోరుకునే నేను ఇంతటితో ఈ వీడియోను ఆపుతున్నా. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మన కొత్త పాలసీల గురించి ఎలా పని చేయాలో ఇంకా డీటెయిల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవసరమైతే ప్రతి పాలసీని మనం ఎనలైజ్ చేసి మీ ముందు ఉంచుతాను. ఇలా కూర్చొని చెప్పకుండా ఒక వైట్ బోర్డు మీద మొత్తం మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీకు మంచి విషయాలు మీ ముందు ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్.